విద్య ఒకటే ఒకటి. విద్య ద్వారానే అసమానతలు పోగొట్టచ్చు, విద్య ద్వారానే గౌరవం వస్తుంది, విద్య ద్వారానే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుండాలంటే విద్య నేర్చుకోవాలని, విద్యనే ప్రమోట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అందుకోసం అనగాని వర్గాలు కానీ ఏ వర్గాలైనా చదివించండి పిల్లల్ని, మీ పిల్లల్ని చదివించండి, మీ సోదరులను చదివించండి, అవసరమైతే త్యాగం చేయండి, పిల్లల్ని మాత్రం చదివించాలి. తద్వారానే మన భవిష్యత్తు మారుతుంది. మీకు ఎవరో చెప్పక్కర్లే, నేనే ఉదాహరణ. మా నాన్న చిన్న గుమస్తాగా పనిచేశాడు. మా నాన్న లావాటిపాలెంలో పుట్టి విజయనగరం కూడా నడిచెళ్ళాడు ఎంఆర్ కాలేజీకి. 50 కిలోమీటర్లు నడిచెళ్ళి చదువుకున్నాడు. సెలవులు వచ్చాడు, మళ్ళీ నడిచి రావడం, నడిచి వెళ్ళడం. ఆ రోజుల్లో బస్సు లేదు, డబ్బులు లేవు. హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది. 14వ సంవత్సరంలో ఆయన 4వ తరగతిలో చేరడం జరిగింది. అంటే చూడండి, ఆయన చదివిన తర్వాత ఒక గుమస్తా అయ్యాడు. గుమస్తా అయిన తర్వాత మమ్మల్ని చదివించాడు. చదివించడమే కాదు, ఆయన ఎప్పుడు అంబేద్కర్ ఫంక్షన్ ఎక్కడున్నా మమ్మల్ని తీసుకెళ్లేవాడు. అప్పుడే నేను సమసమాజం గురించి నేర్చుకోవడం జరిగింది, ప్రజాస్వామ్యం గురించి నేర్చుకోవడం జరిగింది, డెమోక్రటిక్గా ఎలా ఉండాలో చచ్చినంత వరకు ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తే ఈరోజు అందరినీ సమానంగా చూడాలని వ్యక్తిత్వం. ఏదో ఎమ్మెల్యే అయిపోయి మినిస్టర్ అయిపోయాను అనేది ఏ కొసాను కూడా రాదు, చచ్చినంత వరకు రాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని చూశాం కాబట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్